సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ 2026 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగినది. ప్రెసిడెంట్ స్నేహ సురేష్, సెక్రటరీ షేగు రమేష్, ట్రెజరర్ తిరుపతి శేఖర్, గౌరవ అధ్యక్షులు గాలి రఘురామనాయుడు మరియు వారి టీం ప్రమాణ స్వీకారం చేసినారు. ఇంటర్నేషనల్ వాకర్స్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో నేతాజీ సుబ్బారెడ్డి, పాల్గాటి శ్రీనివాసులరెడ్డి, రాఘవేంద్ర శెట్టి, ఏకొల్లు రాఘురెడ్డి, అనంతరామారావు, రఘురామ్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా ప్రసంగించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేలూరు రంగారావు ఉపన్యాసులుగా వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమంలో ఏసీ స్టేడియం నుండి 250 మంది వాకర్స్ విచ్చేసి జయప్రదం చేశారు. మంచి 2025 సంవత్సరానికి ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. డిస్ట్రిక్ట్ గుణాత్రిలో ఆయనకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరి తరఫున థ్యాంక్ యూ రాంబాబు గారు. బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ సెక్రటరీ అవార్డు డిస్ట్రిక్ట్ గుణాత్రిలో తీసుకురావడం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా బెస్ట్ క్లబ్ అవార్డు అందరికీ అందించినట్టు ఈ యొక్క టీం ని గౌరవాధ్యక్షుడు గాలి రఘురామనాయుడు గారు కూడా గౌరవాధ్యక్షుడు 2026 వారిని కూడా గతంలో మాకు ట్రెజరీగా పనిచేశారు. 2025 సంవత్సరానికి ఈ సంవత్సరం గౌరవాధ్యక్షుడిగా వారు ఏకగ్రంగా ఎన్నుకోబడ్డారు. వారికి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎక్కడ అలుపెరగని పోరాటం తన ఉచ్చ స్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకం అనే నిర్మల ప్రవాహం ఉచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదు, శాశ్వత ముగ్గు క్రియాశీల భావాలతో నా మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్రం. ఇది ముఖ్యంగా ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు నేను చేసిన ప్రోగ్రాంలు ఒక 2 నిమిషాల్లో క్లుప్తంగా చెప్తాను. మెడికల్ క్యాంప్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఆల్ ఫెస్టివల్స్, అలాగే ప్రముఖుల పుట్టినరోజులు, స్వాతంత్ర సందర్భంగా వాళ్ళ ఘనంగా నివాళులు అర్పించడం, టూర్ పీపుల్స్కి దుప్పట్లు ఉండటం కానీ, ఫుడ్ పెట్టడం కానీ, ఇవన్నీ మామూలుగా సర్వసాధారణంగా అన్నీ కూడా మేము చాలా చక్కగా చేసాము. ఇంతకన్నా మించిందంటే పౌష్టికాహారం మాకన్నా ముందుండే పెద్దలందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో మేము చాలా చక్కగా నిర్వహించాము. అలాగే మా మెంబర్స్ అందరూ కూడా ఫ్యామిలీ గెట్-టుగెదర్ ఉండాలనేసి ఒక టూర్ ఒకటి పెట్టుకున్నాము. ఫ్యామిలీస్తో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలనేసి టూర్ కూడా వెళ్ళేసి ఫ్యామిలీస్తో చాలా ఎంజాయ్ చేసి అందరూ చాలా బాగా గొప్పగా ఆనందించారు. అలాగే మాకు మెడికల్ క్యాంప్కి సహకరిస్తున్న డాక్టర్స్ అందరికి కానీ, మిగతా మా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి అంటే పేరున అంటే ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు అంటే కాదు, మా అసోసియేషన్ అందరూ కూడా మొత్తం కూడా అందరూ నాకు చాలా సహాయ సహకారాలు ఇచ్చారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ ఒక క్లబ్ డైరెక్టర్లను దీక్షతో పనిచేసిన ఎడల అది క్లబ్ సక్రమంగా పనిచేయడము దోహదపడను. డైరెక్టర్లందరూ అట్టి ఉత్సాహం కనబరిచిన ఎడల అది అద్భుతమే. మీ సభ్యులు మీ వేయించిన విశ్వాసమునకు తగినట్టు మీరు నడుచుకోవాలను. ఓకేనా?
చెప్పిందండి పక్కన పక్కన ఈసీ మెంబర్లు, జాయింట్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు మొత్తం టీం అంతా కూడా ట్రెజరర్లు మొత్తం టీం అంతా కూడా చంద్రగిరికి జాతీయ జెండాని చూస్తూ టీం అందరికి కాపాడుతుంది. ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మా సభ్యులు నేను కంపల్సరిగా అన్ని పాటిస్తూ అభ్యున్నతికి పాల్పడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈనాటి అందరికి శుభోదయం. వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక ముందున్న వాకర్ సభ్యులకి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ వెల్కమ్. నేను గతంలో ఎలాగైతే అసోసియేషన్ పైకి వచ్చారో ఎటువంటి ప్రోగ్రాం తగ్గకుండా అన్ని చేస్తామని నేను సభాముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. స్టేడియం వాకర్స్ అసోసియేషన్ 10 minutes లో కార్యక్రమం ముగిస్తాం. దయచేసి కూర్చోండి. 10 minutes లో కార్యక్రమం అయిపోతుంది. సహకరిస్తానని నేను కోరుకుంటున్నాను. నమస్తే, ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈరోజు 2026 సంవత్సరం ప్రమాణ స్వీకార కార్యక్రమం నడుస్తుంది. ఆ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులుగా గాలి రఘురామరావు నేను ప్రమాణ స్వీకారం చేశాను. ఈ 2026 సంవత్సరంలో ఎటువంటి కొలతలు లేకుండా, ఎటువంటి అప్లికేషన్స్ లేకుండా సక్రమంగా నడిపిస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా కోరుచున్నాను. లీడర్స్ పెద్దలకి, అదేవిధంగా ఈనాటి ప్రమాణ స్వీకారానికి వచ్చిన అందరికి కూడా శుభోదయం. ముందుగా 2025 లాస్ట్ ఇయర్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన పొంగో సత్యం గారికి, స్నేహ సురేష్ గారికి, సెక్రటరీగా, అదేవిధంగా గాలి రఘురామయ్య గారికి, ట్రెజరర్గా లాస్ట్ ఇయర్ చక్కగా చేసి వాకర్స్ ఇంటర్నేషనల్లో క్యాష్ అవార్డ్స్ కూడా తీసుకొని వచ్చినాను. ముందుగా లాస్ట్ ఇయర్ టీంకి అభినందనలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ ఇయర్గా స్నేహ సురేష్ గారు ప్రెసిడెంట్గా మరియు రమేష్ గారు సెక్రటరీగా, అదేవిధంగా ట్రెజరర్గా శేఖర్ ట్రెజరర్గా ఈ ఇయర్ చేస్తున్నారు. అదేవిధంగా మన గాలి రఘురామనాయుడు గారు ఈ ఇయర్ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఇయర్ కూడా ఆ టీం చక్కగా చేసి వాకర్స్ ఇంటర్నేషనల్లో మరియు వాళ్ళ అసోసియేషన్ కూడా మంచి పేరు దర్శనాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ సురేష్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈరోజు దాదాపు 25 సంవత్సరాల క్రితం స్థాపించిన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా పనిచేయడం జరిగింది. ఒక మంచి వాతావరణంతో ఈ అసోసియేషన్ ఏదైతే కుమారస్వామి రెడ్డి గారు స్థాపించారో దాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోబోతూ ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఈ అసోసియేషన్కి వాకర్స్ ఇంటర్నేషనల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఏదైతే చుక్కర ఆల్వార్ దాస్ గారు మాజీ మంత్రివర్యులు ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ స్థాపించారో, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని అసోసియేషన్ దాదాపు 1600 పైన తెలుగు అసోసియేషన్ ఏర్పాటై ఆయన వేసిన విత్తనం మొక్కై మహావృక్షమై ఈరోజు మనందరికీ ఒక ఆరోగ్యకరంగా ఈ వాకర్స్ అసోసియేషన్ నిలబడ్డాయనంటే ప్రతి ఒక్కరికి ఆయన ఒక్కసారి ఆల్వార్ దాస్ని స్మరించుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మునుముందు కూడా కొత్తగా ఏర్పాటైన కార్యవర్గం మరిన్ని
సేవా కార్యక్రమంలో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరినీ ఎక్కడో అక్కడ సెట్ చేస్తున్న రఘురామరాజు గారికి, ఏవీపీ రాఘవరెడ్డి గారికి, ఆర్సి శ్రీనివాసరెడ్డి గారికి, గవర్నర్ రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్న అందరి మనవాడు మన వరరామనాయుడు గారికి, వేదిక మీద ఉన్న వాళ్ళకు, వేదిక ముందు ఉన్న వాకర్స్ మిత్రులందరికీ శుభోదయం. ఇప్పుడు పెద్దగా చెప్పినట్టుగా మొట్టమొదటిగా మన జిల్లా ఏర్పడ్డప్పుడు ఏకైక వాకర్స్ అసోసియేషన్ ఏసుబారెడ్డి వాకర్స్ అసోసియేషన్, ఆ తర్వాత వచ్చిన దాదాపు నెల్లూరు జిల్లాలో 70 అసోసియేషన్ దాకా ఉన్నాయి. ఇటు సీతారాంపురం నుంచి సూర్యుపేట దాకా అన్ని వాడవాడలో మనం అందరం వెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేశాం. అక్కడ కూడా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నిటికంటే ఏదైనప్పటికీ మొట్టమొదటిగా స్థాపించిన ఏసుబారెడ్డి అసోసియేషన్ అనేది మన ఇంటర్నేషనల్లోనే ఒక మంచి స్థానమానికం. దాన్ని అక్కడి నుంచి ఏమొచ్చినప్పటికీ మనం ఏసుబారెడ్డి అంటానే గుర్తు వచ్చేది ఈ అసోసియేషనే. ఎందుకంటే దాని తర్వాత రకరకాలు వచ్చినప్పటికీ దాన్ని మనం ఆ గౌరవాన్ని మనందరం కాపాడుకోవాలి. సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మనందరూ ప్రతి వారం ఆ డిపార్ట్మెంట్లో అందరు నిష్ణాతులే, ఇక్కడ తక్కువ ఎవరు లేరు. రకరకాల వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అది పరిస్థితి కానీ అందరికీ అన్ని విషయాలు తెలిసినోడి. మరి ఏదైనా చిన్న పొరపాటు ఉంటే వాటిని కూలకుశంగా కుటుంబ సభ్యులుగా మనం పరిష్కారం చేసుకొని మన జిల్లా సందేశంలోనే ఒక గుర్తింపు ఉంది, నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇది అందరి సహకారంతో నేను చేసిన కృషి వల్ల ఇంటర్నేషనల్లో నెల్లూరు ఏసుబారెడ్డి స్టేడియంలో కూడా ముందుకు తీసుకొచ్చాం. దాన్ని మళ్ళీ మనం ఏదైతే చెడగొట్టుకోకుండా లోకల్గా కానీ లేదా డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలని దానికి మీరు అందరూ సహకరించవలసిందిగా, ఏదైనా చిన్న పొరపాటు వస్తే మీరు దాన్ని ఒప్పుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరి 7 వరకు వస్తే సత్యం గ్రూప్ లాస్ట్ ఇయర్ అందులో 2 మరి ఇప్పుడు సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలా అద్భుతంగా చేశారు. తర్వాత ఇప్పుడు అదే టీం బాగా ఏసుబారెడ్డి స్టేడియం గొప్ప అసోసియేషన్, వీళ్ళు కూడా చాలా గొప్పగా బాగా భారీ విరాలు 6 7 ఉన్నారు. దానికి దగ్గరగా మేము సేవా కార్యక్రమాలు చేస్తారు. రాబోయే సంవత్సరాలు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ ఏ లెవెల్లో కూడా మంచి అవార్డ్స్ ఇస్తే ఆ అవార్డ్స్ మనందరికి వచ్చినట్టుగా ఫీల్ కాదు. నేనైతే అలా ఫీల్ అవుతాను. నేను యాక్చువల్లీ వాకర్స్ అసోసియేషన్ ఉన్నాను. నాకు కావాలంటే అన్ని ఫస్ట్ కావాలి, నేను తెచ్చుకోగలను. ఏముంది ఇక్కడ రాజకీయం చేస్తే మా రాజకీయ నాయకుల మాదిరి నా క్లబ్ కావాలంటే బెస్ట్ క్లబ్ ఇస్తారు, బెస్ట్ సెక్రటరీ ఇస్తారు, క్యాష్ అవార్డు ఇస్తారు. నేను చెప్పేది అన్నిటికన్నా తక్కువ ఇవ్వమంటాను. మా క్లబ్ తక్కువగా ఇవ్వండి, వేరే వాళ్ళకి బాగా ఎక్కువ ఇవ్వండి అని మనం ఆ విధంగా మన అందరం ఫీల్ కావాలి. ఎవరు నెల్లూరు జిల్లాకు వచ్చిందంటే మన అందరికి వచ్చినట్టు మనం ఫీల్ కావాలి. అది నాకు వచ్చినా ఇంకొకరికి వచ్చినా కూడా ఆ మనస్తత్వం అందరూ డెవలప్ చేసుకోవాలని మీ అందరూ ఉద్యోగం తెలుస్తూ నేను పెద్దగా చెప్పనవసరం లేదు. అక్కడక్కడ కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులు అవి కూడా లేకుండా ఇక్కడ ప్రత్యేకంగా అందరూ మంచి మనసుతో ఉండాలని మరి ఈసారి ఈ రోజు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ టీం మొత్తానికి వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మనందరి తరఫున కడతాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.